కాకినాడ పోర్టు స్మగ్లింగ్ హబ్ గా మారిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టులో తనిఖీలు చేసిన పవన్ అక్రమంగా రవాణా చేస్తున్న 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. పోర్టు అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం ఆఫ్రికా తరలిస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏపీలో స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్మగ్లింగ్ ను అరికట్టకపోతే జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు. అక్రమంగా ఉగ్రవాదులు చొరబడి కాల్చివేస్తే దిక్కు లేదన్నారు. ఏపీలో స్మగ్లింగ్ ను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామన్నారు. కాకినాడ పోర్టు నిర్వాహకులకు నోటీసులు పంపిస్తామన్నారు. పోర్టు తనిఖీ కోసం వచ్చిన తననే అడ్డుకునేందుకు ప్రయత్నించారంటే పరిస్థితి ఏంటనేది ప్రశ్నించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్టెల్లా షిప్ నిర్వాహకులకు నోటీసులు పంపిస్తామని, స్టెల్లా షిప్ ను సీజ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పవన్. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమన్నారు పవన్ కళ్యాణ్. మొత్తం నెట్వర్క్ ను బ్రేక్ డౌన్ చేయాలని, రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని పవన్ అన్నారు. కిలో రేషన్ బియ్యానికి సుమారు 43 రూపాయలు ఖర్చవుతుంటే కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ బియ్యం కిలో 10కి 20కి కొని విదేశాల్లో 73 రూపాయలకు అమ్ముతున్నారని పవన్ చెబుతున్నారు. నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్ లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్ లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్ లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్ గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్ గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం. అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సిఇఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించండి. వాళ్ళకి ఆ షిప్ ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్ కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్ గా అధికారులు ఇలా వదిలేశారు. ఆర్డిఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేస్తుందో తెలుసు మాకు. సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి, ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి కేబినెట్ మీటింగ్స్ లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి.